Hello dear students, welcome to Eduhunt video lecture series, and this is Pushpalata, and we are going to know about various types of blood groups in this session. Okay, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది. సో అది ఎవరిదైనా సరే బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది. సో ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అనేది మనందరికీ తెలుసు, బికాస్ ఇట్ పొసెస్ ఇన్ ద ఆర్బీసీ బ్లడ్ పొసెసెస్ రెస్పిరేటరీ పిగ్మెంట్ నోన్ యాజ్ హీమోగ్లోబిన్. సో బికాస్ ఆఫ్ దాట్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇంకొక విషయం, బ్లడ్ మీలోని రెడ్గా ఉంది, నాలోని రెడ్గా ఉంది, ప్రతి ఒక్కరిలోని రెడ్ కలర్లోనే ఉంది. సో మరి ఒకరి బ్లడ్ ఇంకొకరికి ఎక్కిస్తే ఏమవుతుంది? సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ డేంజర్ వెన్ a wrong blood group or a blood from a wrong person is transfused or it is got into some other person? What happens? ఎర్రగా ఉన్నంత మాత్రాన్ని రక్తాన్ని ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని అవసరం ఉంది కదా అని ఇచ్చేయకూడదు. బికాస్ బ్లడ్ రెడ్గా ఉన్నా సరే దానికి అంటూ ఒక గ్రూప్ ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. దిస్ సెషన్ విల్ బి డెల్ట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. బ్లడ్ గ్రూప్స్ టూ బేసిక్ కేటగిరీస్గా మనం అనుకోవచ్చు. One is ABO type and the second one is RH. RH అనేటప్పటికీ RH is a factor అంటాము. సో ABO and also AB is another blood group. సో ABO blood group అని ఇన్ జనరల్ మనం చెప్తాం. సో దీంతో పాటు RH is a factor that is present on the surface of white red blood corpuscles RBC సర్ఫేస్ మీద ఉంటుంది. సో దీస్ ఆర్ యాంటీజెన్స్. RH విషయానికి వస్తే మనం పాజిటివ్ నెగటివ్ అని చెప్తాము. ABO టైప్స్కి వస్తే ఏ టైపు, బి టైపు, ఓ టైపు అండ్ AB టైప్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ బ్లడ్ అకార్డింగ్ టు ల్యాండ్స్టైనర్. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది ఒక స్లైడ్ షోయింగ్ various blood groups A, B, AB and O groups. These are the four different kinds of blood groups. Let us proceed. Yes, we have different types of blood groups as I said earlier. Blood group ఇదే అని మనం ఎలా చెప్పగలుగుతాం? అసలు బ్లడ్ గ్రూప్స్ ఎలా వచ్చాయంటే మనకి తెలిసి ఆర్బీసీ ఉంది. సో యూజువల్లీ ఆర్బీసీస్ ఆర్ రౌండ్ అండ్ ఆల్సో దే డూ నాట్ పొసెస్ ఎనీ న్యూక్లియస్. సో న్యూక్లియస్ లేదు కాబట్టి బై కాన్కేవ్ ఆర్బీసీ అంటాం. సో ఈ ఆర్బీసీ సర్ఫేస్ మీద స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ యాంటీజెన్స్ చూద్దాం. దీస్ ఆర్ యాంటీజెన్స్ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ సర్ఫేస్ మీద యాంటీజెన్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ antigen present on the surface of this RBC, the blood is categorized into different groups. So say for example
this is a blood RBC having antigens on its surface. So if these are, say these are type A antigens, దీనికి ఒక పేరు పెడదాం, యాంటీజెన్ A. In the second person, in another person, it is also a red blood corpuscle. రౌండ్ గా రావట్లా. సో a red blood corpuscle of another person which have on its surface a different types of antigen, a different antigen, not like A కాదు, a different one, some other antigen. Now మనం దీనికి B అందాం, యాంటీజెన్ B. ఈ ఆర్బీసీ మీద అంటే సమ్ ఎక్స్ అనే పర్సన్ బ్లడ్లో ఆర్బీసీ మీద ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ఉన్నాయి, అండ్ సమ్ వై అనే పర్సన్ బాడీలో బ్లడ్లో బి యాంటీజెన్స్ ఉన్నాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ పర్సన్స్ బ్లడ్ is injected in this person? Obviously blood clumping, agglutination antam, agglutination or clumping of RBC, agglutination jarugutundi. So agglutination జరగడం వల్ల blood అంటే this is not a compatible transfusion. Blood transfusion ఎవరి మధ్య చెయ్యాలి? ఏ గ్రూప్ వాళ్ళకి, ఏ గ్రూప్ బ్లడ్ ఉన్న వాళ్ళు మాత్రమే డొనేట్ చేయాలి. ఏ గ్రూప్ పర్సన్ ఏ గ్రూప్ నుంచి మాత్రమే, ఏ గ్రూప్ ఉన్న పర్సన్ నుంచి మాత్రమే బ్లడ్ని రిసీవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ కంపాటబిలిటీ. కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్, కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ ఏ. అలాగే ఇప్పుడు బి వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు? బీకే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పాను కదా, బి వాళ్ళు ఏకి ఇస్తే ఏలో అగ్లూటినేషన్ జరుగుతుంది, ఏ వాళ్ళు బీకి ఇస్తే బి పర్సన్లో అగ్లూటినేషన్. ఎవరి నుంచి తీసుకున్నా సరే ఆ రెసిపియంట్ ఉంటారు కదా, ఆ రెసిపియంట్ బ్లడ్లో అగ్లూటినేషన్ జరిగిపోతుంది. సో దట్ ఈస్ డేంజరస్. అందుకు కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ మధ్య మాత్రమే ఈ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం. ఇంకొక బ్లడ్ గ్రూప్ ఉంది, దట్ ఈస్ ఓ. చిన్నది వేసానా? మళ్ళీ చిన్నదే వచ్చింది. ఎనీవే ఇది బ్లడ్ గ్రూప్ ఓ. ఈ ఓ మీద ఎలాంటి యాంటీజెన్స్ కూడా ఉండవు. యాంటీజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ ఏది అంటే ఓ. ఈ బ్లడ్ గ్రూప్ పేరు ఓ. ఇది ఓ, 0 యాంటీజెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. టైప్ ఏ బ్లడ్ గ్రూప్లో ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, టైప్ బిలో బి యాంటీజెన్స్ ఉన్నాయి ఆర్బీసీ మీద, టైప్ ఓలో ఏ యాంటీజెన్స్ కూడా లేవు. ఓకే, యాంటీజెన్స్ ఏ కానీ బి కానీ అసలు ఏవీ లేవు, ఓ కానీ ఏవీ లేవు. యాంటీజెన్స్ లేకపోతే అది ఓ. అండ్ ఇంకో కేటగిరీ ఉంది, ఈ పక్కన వేస్తాను. ఓకే, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, బి యాంటీజెన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఏబి బ్లడ్ గ్రూప్ అంటాం. యాంటీజెన్స్ ఏ ఉంటే దేని మీద? ఆర్బీసీ సర్ఫేస్ మీద. సో ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్స్ ఉంటే ఇట్ ఈస్ టైప్ ఏ బ్లడ్ గ్రూప్.
If the antigens present on the surface of RBC are B, then it is B, type B blood group, B blood group. If there are no antigens on the surface of RBC, then it is type O blood group. If both the kinds of antigens are present on the surface of RBC, that is A and B, then it comes under the category of AB type of blood group. ఓకే, మనకి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఓకే, 4 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటవి? ఏ, బి, ఓ అండ్ ఏబి. అయితే ప్రతి బ్లడ్ గ్రూప్కి కూడా యాంటీజెన్స్ ఉన్నట్టు, యాంటీజెన్స్ ఆర్బీసీ మీద యాంటీజెన్స్ ఉన్నట్టు, ఇది ఆర్బీసీ. ఓకే, ఆర్బీసీ మీద యాంటీజెన్స్ ఉన్నట్టు ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. సో ఏ యాంటీజెన్కి ప్లాస్మాలో బి యాంటీబాడీస్ ఉంటాయి. బి యాంటీజెన్స్కి ప్లాస్మాలో బి యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. ఓకి బి రెండు ఉంటాయి. ఏబికి యాంటీబాడీస్ ఉండవు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓలో యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ ఏబి కూడా ఉంటాయి. ఏబి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఏబి ఉంటాయి, యాంటీబాడీస్ నో యాంటీబాడీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాస్మా. యాంటీజెన్స్ ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉంటాయి, యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. ఆ యాంటీబాడీస్ లేని బ్లడ్ గ్రూప్ ఏది? సో ద బ్లడ్ గ్రూప్ విచ్ డజంట్ పొసెస్ యాంటీబాడీస్ ఇన్ ద ప్లాస్మా, దట్ ఈస్ ఏబి. బ్లడ్ గ్రూప్ వితౌట్ యాంటీజెన్స్, ఓ. ఓకే, బ్లడ్ గ్రూప్ విత్ బోత్ A and B antigens, AB. These are the different kinds of questions frequently asked in the NEET exams. Okay, దీన్ని బట్టి మనకి 4 different types of blood groups ఉన్నాయని తెలిసింది. సో ఇప్పుడు చూద్దాము ఏ పర్సన్ కంపాటబిలిటీ చూద్దాం. బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ. ఇందాక ఒక స్లైడ్ చూపించాను కదా. ఎస్, ఈ స్లైడ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యాంటీజెన్స్ ఏవి వేయలేదు, జస్ట్ ఇక్కడ ఇవి పెట్టి వదిలేశారు. జస్ట్ యాంటీజెన్స్ ఏవి లేవు, యాంటీజెన్స్ లేకపోతే అది ఓ. ఇది చూస్తే ఈ పిక్చర్లో గ్రూప్ ఏలో ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, యాంటీ-బి యాంటీబాడీస్ ఉన్నాయి ప్లాస్మాలో. గ్రూప్ బికి బి యాంటీజెన్స్ ఉన్నాయి సర్ఫేస్ మీద, యాంటీ-ఏ యాంటీబాడీస్ ఉన్నాయి. గ్రూప్ ఏబిలో యాంటీబాడీస్ అసలు లేవు, ప్లాస్మాలో యాంటీబాడీస్ లేవు. గ్రూప్ ఓలో యాంటీబాడీస్, యాంటీ-ఏ యాంటీ-బి యాంటీబాడీస్ ఉన్నాయి, అంటే 2 రకాల యాంటీబాడీస్ కూడా ఉన్నాయి. యాంటీజెన్స్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈ మీద ఉన్నవే ఇవి యాంటీ-ఏ, ఏ యాంటీజెన్, బి యాంటీజెన్, ఏబి యాంటీజెన్స్. నో, దెర్ ఆర్ నో యాంటీజెన్స్ ఫౌండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. ఇందాక నుంచి చెప్తుంది అదే. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ ఏవి? కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ ఏవి అంటే బిట్వీన్ వి కెన్ మేక్ ద ట్రాన్స్ఫ్యూజన్ బిట్వీన్ ఏ అండ్ ఓ. వీళ్ళిద్దరి మధ్య అంటే ఎవరు ఇవ్వచ్చు? ఓ మాత్రమే ఏకి ఇవ్వగలదు. ఏ షుడ్ నాట్ గివ్ ట్రాన్స్ఫర్ ఆర్ డొనేట్ ఇట్స్ బ్లడ్ టు ఓ. ఏ ఓకి ఇవ్వకూడదు, ఓ ఏకి ఇవ్వచ్చు. బికాస్ దెర్ ఆర్ నో యాంటీజెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఓ. యాంటీజెన్స్ లేవు కాబట్టి, యాంటీజెన్స్ ఉంటే యాంటీబాడీస్ తయారవుతాయి బాడీలో దానికి అగెయిన్స్ట్గా. సో యాంటీజెన్స్ లేవు కాబట్టి ప్రాబ్లం లేదు, బ్లడ్లో ఎలాంటి యాంటీబాడీస్ దానికి సంబంధించి తయారవ్వవు. కాబట్టి ఓ కెన్ డొనేట్ ఇట్స్ బ్లడ్ టు ఏ, అండ్ ఏ ఎలాగో ఏకి ఇవ్వచ్చు. సో పాసిబుల్ అండ్ ప్రాబబుల్ donation could be done between A and O. ఏకి ఓకి అంటే ఓ డొనేట్ చెయ్యొచ్చు. మరి అలాగే బికి
బికి బి డొనేట్ చేయొచ్చు, ఓ కూడా డొనేట్ చేయొచ్చు. ఏబికి అసలు యాంటీజెన్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ అ యూనివర్సల్ డోనార్. ఓ గ్రూప్ ఈజ్ అ యూనివర్సల్ డోనార్. సో ఓ కెన్ డొనేట్ ఇట్స్ బ్లడ్ టు ఎవ్రీ వన్. ఏబి ఈ ముగ్గురికి ఇవ్వచ్చు, ఈవెన్ ఓ కూడా ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ అ యూనివర్సల్ డోనార్. వేర్ యాజ్ ఏ కెన్ డొనేట్ ఇట్స్ బ్లడ్ టు ఏ అండ్ ఏబి బికాస్ ఏబిలో యాంటీబాడీస్ లేవు. సో ఇట్ కెన్ టేక్ బ్లడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్. అంటే యూనివర్సల్ రెసిపియంట్. యూనివర్సల్ డోనార్ ఇస్ ఓ అండ్ యూనివర్సల్ రెసిపియంట్ ఇస్ ఏబి. సో ఏ కెన్ డొనేట్ ఇట్స్ బ్లడ్ టు ఏ and also AB. B can donate its blood to B and also AB. AB can donate its blood only to AB person. ఇంకెవరికి ఇవ్వకూడదు, ఏబీ పర్సన్కి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఏబీలో ఈ యాంటీజెన్స్ రెండు ఉన్నాయి కదా. సో యాంటీజెన్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ నో సచ్ యాంటీబాడీస్ అగెయిన్స్ట్ ఇన్ ద ప్లాస్మాలో ఎలాంటి యాంటీబాడీస్ లేవు కాబట్టి ఇట్ క్యాన్ డొనేట్ ఇట్స్ బ్లడ్ ఓన్లీ టు ఏబి. అంటే ఇవి కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఏబి కాక ఇంకేమున్నాయి? ఆర్హెచ్ యాంటీజెన్. ఆర్హెచ్ యాంటీజెన్ కూడా ఎస్, RH antigen is also present on the antigen or factor. Rhesus monkey నుంచి extract చేశారు. So RH factor is found on the surface of RBC. ఎక్కడుంది? Surface of RBC. ఎలా అయితే AB యాంటీజెన్స్ ఉన్నాయో RH ఫ్యాక్టర్ కూడా యాంటీజెన్ లాగే పైన అటాచ్ అయ్యి సర్ఫేస్ మీద, ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉంటుంది. సో యాంటీజెన్ RH ఫ్యాక్టర్ ఉంటే దాన్ని RH ఇలా మనం డినోట్ చేస్తాం, RH పాజిటివ్. RH ఫ్యాక్టర్ లేకపోతే RH నెగటివ్ అంటాం. ఈ RH ఫ్యాక్టర్ యాంటీజెన్తో పాటు RH ఫ్యాక్టర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ ఉంది, ఏ గ్రూప్కి యాంటీజెన్ ఏంటి? ఏ. దీంతో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే ఏ పాజిటివ్. సో ఇట్ ఈజ్ మై బ్లడ్ గ్రూప్, ఐఎమ్ ఏ పాజిటివ్. సో నా బ్లడ్లో బ్లడ్ ఆర్బీసీ మీద RH ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ అలాంగ్ విత్ ఏ యాంటీజెన్స్. నా ప్లాస్మాలో యాంటీబాడీస్ ఏమున్నాయి? యాంటీ-బి యాంటీబాడీస్ ఉన్నాయి. ఆర్బీసీ మీద ఉన్న యాంటీజెన్స్ ఏవి? ఏ యాంటీజెన్స్తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంది. సో ఐఎమ్ ఏ పాజిటివ్. అలా RH నెగటివ్ ఉంటే అంటే దాని అర్థం RH ఫ్యాక్టర్ లేకపోతే, ఆర్బీసీ మీద RH ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని ఏ నెగటివ్, ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఏ యాంటీజెన్స్ ఉండి RH యాంటీజెన్స్ లేకపోతే, RH ఫ్యాక్టర్స్ లేకపోతే ఏ నెగటివ్. బి యాంటీజెన్స్ ఉండి RH ఫ్యాక్టర్ కూడా ఉంటే బి పాజిటివ్. బి యాంటీజెన్ ఉండి RH ఫ్యాక్టర్ లేకపోతే బి నెగటివ్. ఇలా ఓ కూడా, ఓకి ఎలాగో ఉండవు, RH పాజిటివ్ నెగటివ్ ఓ కూడా ఉంటాయి. అలాగే ఏబి కూడా, ఏబి పాజిటివ్ ఏబి నెగటివ్ అని డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాంటీజెన్స్ present on the surface along with the RH factor. If RH factor is present, then it is positive. If it is absent, it is negative for that group. ఇలా చెప్తాం. ఓకే, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక కండిషన్ ఏంటంటే, ఒక స్పెషల్ కండిషన్ ఉంది. అదేంటంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ RH నెగటివ్ and her baby in the womb is RH positive. ఇది pregnant mother. C. Pregnant mother and it is baby. Fetus ఇది. Fetus is negative. Fetus is positive, baby is positive in the womb.
not after birth. Baby fetus is positive and pregnant mother is RH negative. సో RH నెగటివ్ ఉంది కాబట్టి యాంటీజెన్ లేదు, ప్రాబబ్లీ యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ అవ్వవు. ఇప్పుడు RH పాజిటివ్ ఫీటస్ ఉంది కదా మదర్ వూంబ్లో, ఈ RH పాజిటివ్కి అగెయిన్స్ట్గా RH మైనస్ మదర్, RH నెగటివ్ మదర్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాస్మాలో. సో ఇది ఫస్ట్ బేబీ వరకు అయితే ఆ కాన్సన్ట్రేషన్ ఓకే, సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ సక్సెసివ్ బేబీస్కి నెక్స్ట్ చైల్డ్ వచ్చేటప్పటికి, నెక్స్ట్ క్యారీయింగ్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ RH యాంటీబాడీస్ ఉండిపోయాయి కదా, ఈ యాంటీబాడీస్ ఫీటస్లోకి వెళ్తాయి. ఎప్పుడు యాక్చువల్గా ఇదంతా జరిగేది డ్యూరింగ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీలోనే. డెలివరీ జరిగే టైంలో దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ అండ్ ఎంటరింగ్ ద RH యాంటీబాడీస్ ఇన్ ద వూంబ్. అక్కడికి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాయి. అలా జరిగేటప్పుడు అంటే ఫ్యూజన్ జరుగుతుంది, మింగ్లింగ్ అవుతుంది. అలా జరిగినప్పుడు అది ఫస్ట్ కండిషన్. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ RH యాంటీబాడీస్ ఫీటస్ యాంటీబాడీస్తో, యాంటీజెన్స్తో రియాక్ట్ అవుతాయి. ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల ఇవి RH నెగటివ్ కదా, నెగటివ్ పాజిటివ్ మధ్య రియాక్షన్ జరిగి ఇట్ లీడ్స్ టు ద అబార్షన్ ఆఫ్ దట్ ఫీటస్. ఎంబ్రియో అబార్షన్ జరుగుతుంది. దీన్నే ఆ కండిషన్ పేరు, ఇది గుర్తుపెట్టుకోండి, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఏ కండిషన్ వల్ల వస్తుందంటే RH నెగటివ్ మదర్, RH పాజిటివ్ ఫీటస్. RH నెగటివ్ ప్రెగ్నెంట్ మదర్ అండ్ RH పాజిటివ్ బేబీ ఉన్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ బేబీకి ఏమీ అవ్వదు, జస్ట్ మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ క్వాంటిటీ. సెకండ్ బేబీ వచ్చేటప్పటికి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ టైంకి సివియర్గా అయ్యి ఆ ఫీటస్ అనేది, ఆ బేబీ చనిపోతుంది వూంబ్లోనే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని అంటాం ఈ కండిషన్ని. ఇది దేనివల్ల వచ్చింది? ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ వల్ల ఈ కండిషన్ అరైజ్ అయ్యింది. దిస్ కెన్ బి అవాయిడెడ్ బై అడ్మినిస్ట్రింగ్ ద RH యాంటీబాడీస్ ఫ్రమ్ ద మదర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. ఓకే, ఈ కేసు నుంచి కొంత రిలీఫ్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అ కండిషన్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ బేబీ ఎందుకు చనిపోతుందంటే జాండీస్ వల్ల, ఎనీమియా అండ్ జాండీస్, ఫీటల్ ఎనీమియా అండ్ జాండీస్ వచ్చి ఆ బేబీ చనిపోతుంది, వూంబ్లోనే చనిపోతుంది. దీన్నే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని అంటాము. ఈ కండిషన్ దేనివల్ల అరైజ్ అయింది? బికాస్ ఆఫ్ incompatibility or the mismatching of the blood groups between RH negative pregnant woman or pregnant mother and RH positive fetus. So let us move on to the next one. This is monkey, rhesus monkey. పాపులేషన్లో ఎంతమంది RH పాజిటివ్స్ ఉన్నారు, ఎంతమంది RH నెగటివ్స్ ఉన్నారు? ఇండియాలో అయితే RH పాజిటివ్ ఈజ్ డామినేటింగ్ వన్. 80 అప్ టు 97%. ఇండియాలో 97% RH పాజిటివ్లు ఉన్నారు అండ్ రిమైనింగ్ 3% RH నెగటివ్లు. అరౌండ్ ద వరల్డ్ చూస్తే ఇట్ ఈజ్ అప్ టు 80% RH పాజిటివ్ అండ్ 20% RH నెగటివ్ పీపుల్ ఉన్నారు. RH పర్సన్స్లో చూస్తే RH యాంటీజెన్ ఈజ్ ప్రెజెంట్, యాంటీబాడీస్ ఆర్ absent. In RH negative persons, antigens and antibodies both are absent. Okay. Yes,
బ్లడ్లో ఉన్న ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏది? లింఫ్. మనం డబ్ల్యూబీసీ చూసాము, ఆర్బీసీ చూసాము, ప్లేట్లెట్స్ చూసాము, అండ్ మెకానిజం చూసాం, వేరియస్ బ్లడ్ టైప్స్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ లింఫ్ అంటే blood, while it is flowing through the capillaries, it flows out, it comes out certain amount in the form of water like substance that comes out of the blood, which contains some substances, some water soluble substances, and it moves out into the spaces in the tissue, and this is called the లింఫ్ అని అంటాం దీనిలో మోస్ట్లీ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద బ్లడ్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ రెడ్ బ్లడ్ కార్పసల్స్, వైట్ బ్లడ్ కార్పసల్స్, అండ్ ఈవెన్ ప్లేట్లెట్స్. సో దిస్ ఫ్లూయిడ్ ఈస్ రిలీజ్డ్ అవుట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఆర్ టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. And it has the same mineral distribution as that of the plasma. Plasmalo unnatte untayi exchange of nutrients and gases etc. between blood and the cells always occur through this interstitial fluid. And the fluid present in the lymphatic systems is called the lymph fluid. The liquid part that flows in the lymphatic system is the lymph, and it is responsible for lymphocytes untayi. Lymphocytes are responsible for B lymphocytes, T lymphocytes annam kada. These are responsible for immune responses of the body, and lymph is also an important carrier for nutrients. Indake manam discuss cheskunnamo various gases and also hormones etc. Fats are also absorbed through the lymph in the lacteals present in the intestine. Lacteals antam kada, finger like projections. So these are responsible for the absorption of fats. And who discovered the blood groups? Nenu introduction lone cheppanu. Landsteiner discovered ABO type of blood groups, and AB blood group additional manam cheppukunnam kada, fourth category of blood group that was discovered by De Castro and Stirling and De Castro discovered the fourth blood group, that is AB. RH factor was discovered by Landsteiner and Weiner in rhesus monkey. This is rhesus monkey. Chudandi ela కూర్చుందో మీలాగే. So this is the rhesus monkey from where it is identified the వేరియస్ పాజిటివ్ అండ్ నెగటివ్. దీన్ని బట్టి ఈ RH యాంటీజెన్స్ ఉంటే పాజిటివ్ అని, లేకపోతే నెగటివ్ అని ఐడెంటిఫై చేసిన మంకీ ఏది అంటే, దేని నుంచి ఐడెంటిఫై చేయగలిగారంటే దిస్ మంకీ కాల్డ్ ద రీసస్ మంకీ. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఫర్ టుడే. అండ్ ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ various blood groups, and also we have done the one exercise blood group types, and also oka manchi point chusam, that is erythroblastosis fetalis. And golden point okati undi, rendu points unnai. Okati is universal donor and universal recipient. Universal donor O. Why O is universal donor? Idi alochinchi cheppandi. Second, why what is universal donor and why it is a universal donor? Why? How it became a universal recipient ఏది, donor ఏది, universal donor ఏది, universal recipient ఏది, ఎందుకు? So these are the questions for the next session. Okay, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ దేనికి ఇన్కంపాటిబిలిటీ, మిస్ మ్యాచ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ వల్ల జరుగుతుంది. ఎందులో జరుగుతుంది? బిట్వీన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఫీటస్. RH నెగటివ్ మదర్ అండ్ RH పాజిటివ్ చైల్డ్ ఉంటే ప్రాబబ్లీ ఆ మిస్ మ్యాచింగ్ వల్ల ఆర్ inappropriate or the incompatible blood groups valla, blood groups are nothing but RH antigen valla ee mismatching jarigi erythroblastosis fetalis, that is it causes death of the fetus. So ee case kuda manamu ee session lo discuss cheskunnam. Next session ki velletappudu inka some more examples చూద్దాము. దీంతో పాటు ఇంకా మరి సర్క్యులేటరీ సిస్టమ్ స్టార్ట్ చేసేద్దాం.
ఓకే, గుడ్ లక్ ఎవ్రీవన్.